అదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే కూడా ఒక నెల రోజుల ముందు మాన్సూన్లు వచ్చినాయి మనకి. ఇది చాలా అదృష్టం. ఎందుకంటే నాగార్జున సాగర్ శ్రీశైలంలో కూడా వాటర్ లేదు. అనుకున్న టైంలో రైతులకి ఉపయోగపడే విధంగా వర్షాలు పడ్డాయి. ఆల్రెడీ శ్రీశైలానికి వరద వస్తూ ఉంది. ఈ సందర్భంలో నిన్న మొన్న ఇవాళ అంబటి రాంబాబు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే అమరావతిలో నీళ్లు తోడారు, మళ్ళీ నీళ్ళు వచ్చినాయని. మరి నిన్న బాంబేలో వర్షం పడితే మొత్తం కార్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితి. నేను ఎన్నోసార్లు చూశాను, బాంబేలో వర్షం వస్తే ట్రైన్లు ఆగిపోతాయి, లోకల్ ట్రైన్స్ అన్నీ కూడా. అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చా కూడా ఆగిపోతాయి. అదే కూడా బాంబేలో చూసాం, ఢిల్లీలో చూసాం మనం. మొన్న వర్షానికి ఏ విధంగా ట్రాఫిక్ ఆగిపోయింది, కార్లు మునిగిపోయినాయి. చెన్నైలో చూసాం మనం 3-4 సార్లు. బెంగళూరు చూసాం, హైదరాబాద్ చూసాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నాడు ఈ సిటీని ఏ విధంగా మనం బాగు చేయాలి ఈ వరదలు వస్తాయని. సో అటువంటిది వర్షం విపరీతంగా వచ్చినప్పుడు ఎక్కడైనా ఆఖరి కర్నూలు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి 2009లో రోసీ గారు సీఎంగా ఉన్నప్పుడు. మరి అమరావతిలో చిన్న వర్షానికి మామూలుగా నీళ్లు పడితేనే మునిగిపోతుంది, అక్కడ పనులు జరగట్లేదని ఒక ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, అమరావతి అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దీనికి నెగిటివ్ ఏంటంటే అమరావతిని అంతం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది వైసీపీకును కూటమికి తేడా. అదేవిధంగా ఆంధ్రులకు ఒక మంచి గ్రీన్ ఫీల్డ్ రాజధాని ఇవ్వాలనేదే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. దానికోసం ఈ రోజున ప్రపంచంలో ఒక పాత ఇంటిని రిపేర్ చేయాలంటే చాలా కష్టం, అదే కొత్త ఇల్లు కట్టడం చాలా ఈజీ. అది మనకు కావాల్సినటువంటి ఆలోచనల విధంగా మనకు కావాల్సిన విధమైనటువంటి ఫెసిలిటీస్తో కట్టుకోవచ్చు. అదేవిధంగా రాజధాని కూడా కొత్తగా కడుతున్నప్పుడు పక్కన కృష్ణా రివర్ ఉంది, కావాల్సినటువంటి బ్రహ్మాండమైనటువంటి ల్యాండ్ ఉంది. రైతులు ఎంతో చొరవతో త్యాగాలు చేసి వాళ్ళ రైతులు ల్యాండ్ ఇచ్చారు. ఓ పక్కన గుంటూరు, ఓ పక్కన విజయవాడ, ఇంకో పక్కన తెనాలి, మంగళగిరి. అది కాకుండా మద్రాసుకు కానీ, బెంగళూరుకు కానీ, హైదరాబాదుకు కానీ, ఇటు భువనేశ్వర్కి కానీ 4 స్టేట్లకు సంబంధించి ఈ యొక్క హైదరాబాద్కి వీటన్నిటికీ కూడా సెంటర్ పాయింట్ మన అమరావతి రాబోతూ ఉంది. ఈ రోజున వైసీపీ ఆల్రెడీ వాళ్ళు 11 సీట్లతో ఏ విధంగా సర్దుకున్నారో వారికి ఈ అమరావతిని ఏదో విధంగా ప్రతిరోజు కూడా నేను వస్తాను, మీ సంగతి చూస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వచ్చేది లేదు, ఆయన చూసేది లేదు. ఒక్క 5 సంవత్సరాలకే జనాలు భయపడి పారిపోయే పరిస్థితి. డెవలప్మెంట్ అనేది జీరో. నాకు కావాల్సిందల్లా ఏంటి అంటే అవినీతి సొమ్ముతో బంగళాలు కట్టుకోవటం అనేదే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. ఈ రోజున ఈ రాష్ట్రంలో కనుక మీరు కనుక చూసినట్లయితే ముఖ్యంగా నిన్న కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో అప్రూవల్ చేయడం జరిగింది. బద్వేలు టు నెల్లూరు 3,653 కోట్ల రూపాయలతో ఒక గ్రీన్ఫీల్డ్ రోడ్డును మళ్ళీ అక్కడ రెడీ చేయటం. ఇంతకుముందు ఆల్రెడీ మనకి బెంగళూరు టు మేదరమెట్ల 350 కిలోమీటర్లతో 20,000 కోట్ల రూపాయలతో వర్క్ జరుగుతూ ఉంది. 14 రీచ్లు వాటిని టెండర్లు అయిపోయి ఈరోజు వర్క్ జరిగి జనవరి 26కి ఓపెన్ చేయాలనేది టార్గెట్ పెట్టడం జరిగింది. అదిగాక ఔటర్ రింగ్ రోడ్డు అమరావతికి, విజయవాడ, గుంటూరు దీనికి కలిపి ఒక 20,000 కోట్ల రూపాయలతో డిపిఆర్ తయారు చేయమని చెప్పి గడ్కరీ గారు చెప్పడం, దానికి సంబంధించి అక్కడ ఆ డిపిఆర్ కూడా తయారవుతూ ఉంది. ఇది కాక రాష్ట్ర ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్ కూడా ఏదైతే 2018లో పెట్టారో దాన్ని కూడా ప్లాన్ చేయడానికి ఈ రోజున నడుస్తూ ఉంది. మీరు కనుక ఒకసారి ఈ రోజున మోడీ గారు ఏ విధంగా ఈ ప్రపంచ దేశాల్లో అన్నీ కూడా జీడిపి పడిపోతూ ఉంటే మన రాష్ట్రం లేదా మన దేశం ఇవాళ అభివృద్ధి చేయడానికి మోడీ గారు ఏ విధంగా ప్రణాళికలు చేస్తున్నారనేదే ఈ రోజున రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.